నమస్తే బ్రో. నమస్తే భయ్య. సో రీసెంట్ గా అన్నా రెజినో గారు అయితే తిరుపతికి వచ్చి గుండు చేయించుకుని హిందూ ధర్మం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలను చేశారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం. సో ఆవిడ చేశారు, అన్నదానం చేశారు, అన్నం తిన్నారు కూడా అక్కడ ప్రసాదం కింద. సో అన్ని చేస్తే ఆవిడని అసలు ఏం సంబంధం లేని వాళ్ళు వచ్చి ట్రావెల్ చేస్తున్నారు. దేనికంటే మనకి ఎందుకు చేస్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనూ ఇంకో దాని మీద చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆమె మన స్టేటు కాదు, మన డిస్టిక్ కాదు, ఇంకోటి కాదు, మన సనాతన ధర్మాల గురించి మన తెలుగు వాళ్ళకే తెలుసు. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పెక్ట్ తోటి ఆమె తిరుపతికి రావడం, అక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది మనము వాళ్ళని బ్లేమ్ చేసి అలా మా గుండు కొట్టించుకున్నారు అలా చేయడం అనేది మన తప్పు, అది చాలా పెద్ద తప్పు అనమాట. అంతేకాకుండా వాళ్ళు చాలా మన ఆమె అంటే ఆమె ముక్కు కోసం వచ్చేది అయితే గుండు కొట్టించుకునేది సంథింగ్ ఏదో సెక్యూరిటీ గార్డ్తో వెళ్ళిపోయేది. అక్కడ అన్నదానం చేసింది, కొన్ని లక్షలు అమౌంట్ కూడా డొనేట్ చేసింది. అలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మనం ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మన తెలుగు ప్రేక్షకులు ఇది చాలా సిగ్గుతో వచ్చిన విషయం అనమాట. అది పద్ధతి కాదు. అంటే గుండు చేయించుకోవాలంటే జనరల్గా చాలా మంది మన వాళ్ళే ఆలోచిస్తారు. బట్ ఆవిడ అతిథులు కూడా వచ్చి చేయించుకున్నారంటే కేవలం ఆ నమ్మకం. సో మరి ఆ నమ్మకాన్ని కూడా ఒక తల్లి కొడుకు పైన ఉన్న నమ్మకాన్ని ఇట్లా ట్రాల్ చేయడం కరెక్ట్ అంటారా? తల్లి కొడుకు పైన నమ్మకం అదొకటి. దాని తర్వాత మనకి తెలుగు సనాతన ధర్మాలని కొన్ని ఉంటాయన్నమాట. వాటి గురించి ఆమెకి తెలిగిపోయినా ఓకే, తెలిగిపోయినచ్చు. అలాంటిది మనకి ఆమె వచ్చి గుండు చేయించుకోవడము అవన్నీ నమ్ముతాను, బిలీవ్ చేస్తాను అనమాట. ఆ బిలీవ్ చేసేదాన్ని మన గుండు చేయించుకున్నారు కదా అని మనం ఒకవేళ తిరుపతికి ఎక్కడికి వెళ్ళి చేయాలంటే ఇప్పుడున్న యూత్, లాస్ట్ జనరేషన్ వదిలేస్తే ఇప్పుడున్న యూత్ గుండు చేయించుకోవాలన్నా కూడా ఒక 10 సార్లు ఆలోచిస్తారు అనమాట. ఏంట్రా బాబు బయటికి వెళ్తే మనము షేమ్ అయిపోతామేమో చూసే వాళ్ళకి అని చెప్పి ఆమె మన తెలుగు సనాతన ధర్మాన్ని నమ్మి అక్కడ గుండు తీపించుకుంటే మనం ఎలా బ్లేమ్ అంటే హేళన చేయడం అనేది తప్పు అనమాట. అది చాలా పెద్ద తప్పు, మనము సిగ్గుతోచిన విషయం ఇది.